దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. గమనించినట్లయితే కనుక నీవు అనేక దినాలుగా, అనేక సంవత్సరాలుగా దేవుని యొక్క కార్యం కొరకు ఎదురు చూస్తున్నావేమో. దేవుడు నా జీవితంలో ఏదైనా ఒక నూతన కార్యం చేస్తే బాగుంటుంది, నా జీవితంలో ఏదైనా ఒక అద్భుతం, ఆశ్చర్యమైన కార్యం చేస్తే బాగుంటుంది అని నీవు అనుకుంటూ ఉన్నావేమో. అయితే ప్రభు సెలవిస్తున్న మాట ఏమనంటే, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ప్రభువు నూతన కార్యాన్ని చేస్తాను అనేసి నీతో చెప్తున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు నీలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహ, ఇంకా దేవుడు చేస్తాడో చేయడో అనేటటువంటి అభద్రతా భావం అంతటిని కూడా నువ్వు తొలగించుకొని దేవుడు చెప్పిన మాట కొరకు నీవు ఎదురు చూడాలి. ఒక విషయాన్ని గమనించండి. అరణ్యంలో, బెయేర్షెబ అరణ్యంలో హాగరు తన కుమార్ని పక్కన పెట్టేసి నీటి కొరకు వేదన చెంది, అయ్యో ఇక నీరు దొరకదు అని డిసైడ్ అయిపోయింది. అటువంటి పరిస్థితిలో దేవుడు తన దూతను పంపి హాగరుతో మాట్లాడి తానున్న స్థలంలోనే నీటి బొగ్గను పుట్టించిన రీతిగా నీవు ఒకవేళ ఆ స్థితిలో ఉన్నావేమో. ఆశలన్నీ అడియాశలైపోయాయి, ఇంకా జరగదు అని అనుకొని నేను నిలిచిపోయి ఉన్నావేమో. వేదనతో, నిరాశతో నేను నిలిచిపోయి ఉన్నావేమో. ఎలాగైతే దేవుడు హాగరు ఎదుగు తన దూతను పంపి హాగరుకి ఏమైతే అవసరమో ఆ కార్యాన్ని అక్కడ జరిగించి ఆమెను తృప్తిపరిచినట్లుగా నీ జీవితంలో కూడా ప్రభువు నీకేమైతే అవసరమో దేవుడు తన దూతను నీకు పంపి నిశ్చయముగా నీ యొక్క అక్కరను తీర్చేటటువంటి వాడై ఉన్నాడని ఇవి అన్నిటికీ కూడా మర్చిపోద్దు. అది నెల హాగరు ఆశను తీర్చిన దేవుడు, దానియేలును సిగ్గుపరచనివ్వకుండా సింహాల గుహలో నుంచి పైకి లేవనెత్తిన దేవుడు, షడ్రేక మేషక అబేద్నెగోలను మండుచున్న వేడింగులైన అగ్ని గుండంలో నుంచి తప్పించినటువంటి దేవుడు, దావీదు గొలియాతు చేతిలో నుంచి తప్పించినటువంటి దేవుడు, సౌలు యొక్క ఈటె బాణం నుంచి తప్పించినటువంటి దేవుడు నిశ్చయముగా నీవున్న పరిస్థితుల నుంచి నీకు తప్పించి, నీవున్న స్థితిలో నుంచి నీకు సహాయం చేసి నీ జీవితంలో ఆయన నూతనమైన కార్యాన్ని చేయదలుచున్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఆయన యందు విశ్వాసం ఉంచు. కాలం జరిగిపోతుందని చెప్పేసి బాధపడదు, కాలహరణం అవుతుందని చెప్పేసి నువ్వు వేదన చెందదు. నిశ్చయముగా సరైన సమయంలో నీకు సహాయం చేస్తాడని. ఒక విషయాన్ని గమనించండి. దానియేలు సింహాల గుహలో వేయబడక మునిపే దేవుడు తప్పించుడు సమర్థుడు. అయినను సింహాల గుహలో వేయక ముందే తప్పిస్తే గనక రాజు ఎలాగా దానియేలు దేవుని యొక్క మహిమను తెలుసుకుంటాడు, లేదంటే జనుల దేశంలోని జనులందరూ ఎలాగ దానియేలు దేవుడు శక్తిమంతుడని, లోకంలో నిజమైన దేవుడు ఆయనని ఎలాగ తెలుసుకుంటారు. అందుకని దేవుడు దానియేలు సింహాల గుహలో వేయబడే దొరక మౌనంగా ఉన్నాడు. వేసేసిన రాత్రి దేవుడు ఆ యొక్క రాజుకు నిద్ర పట్టనివ్వకుండా చేసి సింహాల గుహ దగ్గరకు వచ్చి రాజు పిలుస్తున్నాడు, దానియేలు నువ్వు నిత్యము సేవిస్తున్నని దేవుడు రక్షింపగలిగిన అంటే దానియేలు అంటున్నాడు, రాజు చిరంజీవి అగునుగాక అంటున్నాడు. ఎందుకు అనంటే అలాగ చేస్తేనే దేవుని నామం మహిమపరచబడుతుంది, దానియేలు గణపరచబడతాడు, గొప్ప కార్యం జరుగుతుంది. ప్రభు ఈ మాటను దీవించుగాక. దేవానికి స్తోత్రాలు, వందనాలనైనా ఈ మాటను దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.